శ్రీనివాస్ గారు, ప్రధానమైన చర్చ డబుల్ ఇంజిన్ సర్కార్ వర్సెస్ యూపీకే లడ్కే అని చెప్పి రాహుల్ అండ్ అఖిలేష్ వాళ్ళిద్దరూ కలిసికట్టుగా ఒక రకంగా చాలా పోరాటం చేశారు. ప్రియాంక రాహుల్ గాంధీ అనేక సార్లు యూపీలో పర్యటించిన సిచ్యుయేషన్. అఫ్ కోర్స్ వాళ్ళ రాయ్బరేలీ, అమేథీ కూడా అక్కడ ఉన్నాయి కాబట్టి. సో ఎట్లా చూడాలి యూపీలో? ఎందుకు, నేను ఇందాక దయాకర్ గారిని అడిగినట్లు, ఎందుకు వాళ్ళు అనుకున్న స్థాయిలో బీజేపీ ఎందుకు పర్ఫామ్ చేయలేకపోయింది? ఎక్కడ మైనస్ అయింది? ఎందుకు ఆ స్థాయిలో హాఫ్ కి పడిపోయింది లాస్ట్ టైం కంటే కంపేర్ చేస్తే? యాక్చువల్గా 400 పార్ అనేది బ్యాక్ ఫైర్ అయినట్టు కనబడుతుంది, క్లియర్ కనబడుతుంది. అయితే మనం చూస్తే ఈ ఎలక్షన్ నెరేటివ్ మొత్తం కూడా ప్రో మోడీ, యాంటీ మోడీ. అయితే ప్రో మోడీ వాళ్ళకి ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే, ఎనివే మోడీ గారు గెలుస్తున్నారు, మళ్ళీ కంపల్సరీ ప్రధానమంత్రి అవుతారు, ఈజీ 300 ఈజీ క్రాస్ అవుతుంది, 400 టచ్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ మార్క్ వచ్చింది. వేరాజ్ యాంటీ మోడీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మోడీని రానియకూడదనే కసితో ఆ పోలరైజేషన్ జరిగింది. అంటే 2 పోలరైజేషన్, వన్ సైడ్ పోలరైజేషన్ ఈజ్ యాక్చువల్లీ ఈ వన్ సైడ్ పోలరైజేషన్లో కొంత రిలాక్సేషన్ కనపడింది. అంటే ఎనివే గెలుస్తున్నారు అంటే వాళ్ళ టార్గెట్ కూడా 400 కదా. సో 400 పార్ అనేది అక్కడ బ్యాక్ ఫైర్ అయినట్టుంది. అదే కన్నా చాలా టైట్ ఎలక్షన్, క్లోజ్ ఎలక్షన్ అని ఉంటే కన్నా వీళ్ళు ఈ ప్రో మోడీ ఏదైతే ఉందో ఆ ఫోర్సెస్ కానీ ఆ గ్రూప్ కానీ ఇంకొంత ఎక్కువ కష్టపడి కొంత తీసుకొచ్చేవాళ్ళు. తర్వాత ఇంకొకటి పొలిటికల్గా మనం చూసాము చాలామంది, అంటే విశ్లేషణలో కానీ కొంతమంది నెక్స్ట్ మోడీ గారి తర్వాత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు యాక్చువల్గా ఫ్రేలో ఉన్నారని చెప్పి ఒక వినికిడి మనకి వినపడింది. అయితే మరి పొలిటికల్గా రేపొద్దున బీజేపీ యాక్చువల్గా చాలా క్రిటిసిజం ఫేస్ చేయాల్సింది ఏంటంటే, ఈ ఎలక్షన్లో యోగి ఆదిత్యనాథ్ గారు వర్క్ చేయలేదు మోడీకి ఫేవర్గా, అందుకే రిజల్ట్ వచ్చింది అనేది కూడా ఒక డెఫినెట్గా కామెంట్ ప్రతిపక్షాలే చేస్తాయి. సరే వాళ్ళు ఇంటర్నల్గా అది కాకుండా కూడా మనం ఈ ఇండికేషన్లో ఇక్కడ చూస్తే ఒక ఇంపార్టెంట్ సినారియో ఉంది. బీజేపీ ఏం చేసిందంటే చాలామంది వేరే పార్టీ నుంచి తీసుకొని వాళ్ళని కంటెస్ట్లోకి తీసుకొచ్చింది. దాన్ని చాలామంది సీనియర్ బీజేపీ పీపుల్ దాన్ని లైక్ చేయలేదు, అంటే ఓల్డ్ టైమర్స్ కూడా లైక్ చేయలేదు. అంటే తీసుకొచ్చి, అంటే వాళ్ళకి అక్కడ లీడర్షిప్ లేక కాదు, బట్ విన్నింగ్ హార్సెస్ అని చెప్పి వేరే పార్టీ నుంచి తీసుకొచ్చి పెట్టారు. అది ఆర్ఎస్ఎస్ వాళ్ళు కూడా యాక్చువల్గా వాళ్ళు దే డింట్ లైక్ ఇట్. సో ఈ కాంబినేషన్స్ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఒకవేళ గాన మోడీ గారు బొటాబొటీ మెజారిటీతో గాన గవర్నమెంట్ ఫామ్ చేస్తే ఇంతకు ముందు చేసినటువంటి సెల్ఫ్, అంటే అమిత్ షా మోడీ గారి కాంబినేషన్ ఏదైతే ఉందో ఆ డెసిషన్ మేకింగ్లో వాళ్ళకి క్లియర్గా ఇంపాక్ట్ కనపడుతుంది. ఇప్పుడు బికాజ్ వాళ్ళకి అంత లేదు కాబట్టి, సో దే హ్యావ్ టు డెఫినెట్లీ డిపెండ్ ఆన్